పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వరదల సమయంలో ముంపుకు గురైనటువంటి ప్రాంతం ఏవైతే 4 మండలాలు విలీన మండలం ఏవైతే ఉన్నాయో చీపురు కానీ వీరపురం కోనవరం పెట్టాక ఈ ప్రాంతాలన్నీ కూడా జూన్ నెల వచ్చేసరికి వరదలకు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క గోదావరి కావచ్చు, ఒక పక్క శబరి కావచ్చు. ఏ వరదలైనప్పటికీ కూడా మోస్ట్ గా ఎఫెక్ట్ అయ్యే మండలాలు ఏమైనా ఉన్నాయంటే బిఆర్పురం కోనవరం మండలం అనమాట. ఇలాంటి ప్రాంతానికి ముందస్తుగా ఈ ప్రాంతంలో రెగ్యులర్ గా గతంలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే ముందుగానే ఫ్లడ్ రివ్యూ మీటింగ్ ఒకటి అధికారులందరూ కూడా లోకల్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా ఒక ఫ్లడ్ మీటింగ్ ఒక ఫ్లడ్ రివ్యూ పెట్టేసి ఫ్లడ్ టైంకి వాళ్ళకి ఏమేమి అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి బయటకు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించడానికి వాళ్ళకి బోట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఆ ఫ్లడ్ ఉన్న టైంలో వాళ్ళని ఆదుకోవాల్సిన సహాయక చర్యలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి మెనూలు కానివ్వండి, ఫుడ్ కి సంబంధించి అన్ని కూడా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే 24 వరదలు కానివ్వండి, 25 వరదలు కానివ్వండి, ఈ రోజు 26 వరదలు కానివ్వండి, కనీసం ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి కనీసం వాళ్ళకి ప్రతి నెల అందించేటువంటి రేషన్ బియ్యం తప్ప అదనంగా ఒక్క కేజీ బియ్యం ఎవరికి కూడా ఈ రోజు వండుకోండి అని చెప్పేసి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుగా వాళ్ళకి ఆర్థిక సహాయంగా 2,000 రూపాయలు అందించే వాళ్ళం, 3,000 రూపాయలు అందించి నిత్యావసర సరుకులు అన్ని కూడా అందించుంటే ఈ రోజు ఆ ఆర్థిక సహాయం కూడా లేదు.